కౌశిక్ రెడ్డి అరెస్టు హైడ్రామా. హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. హరీష్ రావును అరెస్టు చేయొద్దు. ప్రతిరోజు ఇటు ప్రతిపక్షం కానీ లేదంటే అధికార పక్షం కానీ పోలీసులకు ఇంకేం పని లేదన్నట్టుగా రోజు ఏదో రకమైనటువంటి అరెస్టులు చేయడము, లేకపోతే వాళ్ళని వేధించడము, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా సరే అయితే ముఖ్యమంత్రి పోతుండని హౌస్ అరెస్టులు చేయడము. అసలు ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ రాజకీయము, రాజకీయ నాయకుల చుట్టూ మాత్రమే తిరుగుతున్నది పూర్తిగా. రాజకీయ నాయకులు ఏ ప్రోగ్రాం చేసినా వాళ్ళ కోసం తిరగడం, ఇది తప్ప అసలు నిత్యం ఉండేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటువంటి దొంగలు, దొంగతనాలు, మిగిలినటువంటి అవసరాలు తీర్చడానికి ఎక్కడ కూడా పోలీసులు పనిచేస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఒత్తిడి, పనికిరానటువంటి కేసుల పేరు మీద పోలీసులకు ఒత్తిడి పెరగట్లేదా? అవసరమేమున్నది? ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులలో, రాజకీయ నాయకులు ఉన్నటువంటి కేసులలో ఒక 30-40% కేసులు పనికిరానటువంటివే. పోలీస్ స్టేషన్లో పోలీసుల మీద, నాయకుల మీద ఒత్తిడి పెంచేటువంటివే. న్యాయ వ్యవస్థ సమయం వృధా, పోలీసుల సమయం వృధా, రాజకీయ నాయకుల సమయం కూడా వృధా. చిన్న చిన్న వాటికి, అసలు అవసరం లేనటువంటి వాటికి అరెస్టులు, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, ఆ తర్వాత వాటి చుట్టూ తిరగడం, పోలీసులు తిరగాలి, మళ్ళీ పనికి ఏదైనా ఒక అరెస్ట్ చేస్తే అదుపులోకి తీసుకుంటే గతంలో వదిలేసేటువంటి వాళ్ళు ఓ ధర్నానో ఏదైనా చేస్తే పేర్లు రాసేసుకొని ఆ తర్వాత రెగ్యులర్గా ఎవరెవరు వస్తున్నారు, కార్యకర్తలు ఎవరు వస్తున్నారు, ఏదైనా అవసరమైతే ఎవరిని గుర్తుపెట్టుకోవాలనేటువంటి దాంట్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి రాజకీయ నాయకులు అట్లే తయారైపోయారు. ప్రతిదాన్ని ఏదో వివాదం చేయడం, మీడియాలో హైలైట్ చేయడం, లేదా తను హైలైట్ కావడం, ప్రతి చిన్న విషయాన్ని ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, లేదా ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ధర్నాలు చేసినప్పుడు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ దీనివల్ల ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజలకు అవసరమైనటువంటి సెక్యూరిటీ, రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసుల సమయం ఎంత వృధా అవుతుంది. దాని కోసం ఎవరు ఆలోచించలేనటువంటి పరిస్థితి. ప్రతి దానిపైన కేసు పెట్టడం, ఏదో ఒకటి చేయాలి. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనుకున్నారు, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలనుకుంటే ఆ తర్వాత ఎందుకంటే ఈ విషయంలో అధికార పార్టీ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తాయి. రేవంత్ రెడ్డిని ఓడించడం కోసం పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్కు తీసుకుపోయి, ప్రత్యేకంగా కొడంగల్కు తీసుకుపోయి అక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఓడించింది కాబట్టి పట్నం నరేందర్ రెడ్డిని ఏదో రకంగా ఇరికించేసి, ఆయన వెంటనే రాలేదు. నరేందర్ రెడ్డి వాళ్ళ సోదరుడు మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరిండు కాబట్టి ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. ఇద్దరు అన్నదమ్ములు, అక్కడొక పార్టీ ఇక్కడొక పార్టీ. ఇప్పుడు నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి, ఆయన రాలేదు కాబట్టి అరెస్ట్ చేయడం అంటే, గతంలో రేవంత్ రెడ్డి మీద ఎవరైతే వ్యతిరేకంగా పనిచేసిరో, కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా హుజూరాబాద్లో పోటీ చేసి తర్వాత రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. దాంతో ఇప్పుడు అదే కౌశిక్ రెడ్డి మీద కూడా, అంటే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇట్లాంటి పనులు చేస్తున్నారా అనేటువంటిది కూడా పోలీసులు కూడా రేవంత్ రెడ్డి గారికి ఎవరెవరి మీద కక్ష ఉన్నది, ఎవరెవరి మీద రాజకీయ వ్యతిరేకత ఉన్నది, సో దాన్ని బట్టి పోలీసుల వ్యవహారం కూడా ఉందా అనేటువంటిది ఒక చర్య. అసలు చేయాల్సినటువంటిది కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేస్తారా లేదా, భాష విషయంలో కూడా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులు వాళ్ళైనా వీళ్ళైనా పనికి మాలినటువంటి భాష, ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి, అక్కరలేనటువంటి, అవసరం లేనటువంటి, ప్రజల బాగుకు, ప్రజల పరిపాలనకు సంబంధం లేనటువంటి ముతక భాషను వాడుతున్నటువంటి సందర్భాలను మనం గుర్తు చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా వాటిని తప్పు పట్టాల్సిందే. కానీ పోలీసులకు ఇంకేం పని లేనట్టుగా పోలీసులు ఈయన పోతే వాళ్ళు వెళ్ళిపోవడం, పోలీసులు పక్కకి వెళ్ళిపోవడం, పోలీసుల పని మీద ప్రతిసారి గవర్నమెంట్ ఉద్యోగులు, దీంట్లో పోలీసులు ఎవరి కోసం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఏమనంటే మా ఉద్యోగాన్ని ఆపేసిరు అనేటువంటిది ఉంటుంది. పోలీసులు బెడ్రూమ్లోకి పోవచ్చా, పోరాదా, అరెస్ట్ వారెంట్ ఉందా లేదా, ఒక ఎమ్మెల్యే లేదంటే ఒక ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి తీరు విషయంలో కూడా, కోదండరాంను అరెస్ట్ చేసినటువంటి విషయంలో కూడా రాజకీయ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పోవడం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరమో, ఏ విధంగా వాళ్ళు దేశద్రోహం చేసినటువంటి వాళ్ళు కాదు, రాజకీయంగా శత్రువర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయంగా వైరిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి విధానంలో కూడా బెడ్రూమ్లకు వెళ్ళి అప్పటికప్పుడు ఆయన దొంగ కాదు అక్కడి నుంచి వెళ్ళిపోడు, అరెస్ట్ చేసేటువంటి విషయంలో కూడా ఎందుకు అట్లా చేయాలి? సేమ్ పట్నం నరేందర్ రెడ్డిని వాకింగ్ చేస్తుంటే ఎత్తుకపోతుంటే కోర్టు అదే విషయంలో స్పష్టంగా చెప్పింది, ఆయన ఉగ్రవాది కాదు, దేశద్రోహి కాదు, పారిపోతలేడు, కానీ అరెస్ట్ చేసినటువంటి విధానం ఎందుకు అట్లా అనేటువంటి చెప్పింది. మిగిలిన విషయంలో కూడా అంతే. నిన్న కౌశిక్ రెడ్డి బెడ్రూమ్లో ఉంటే పోవడము, రాకపోవడము, ఆయన ఎమ్మెల్యే కదా,
ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేటప్పుడు ఇంకా ఏది పెడుతుంది అరెస్ట్ చేయడమేనా? పద్ధతి ప్రకారం లేదా? దేనికోసం అరెస్ట్ చేస్తున్నారు? దేనికి అరెస్ట్ చేయాలి? అరెస్ట్ చేస్తేనే పారిపోతున్నాడా, ఉంటున్నాడా లేదా? కేవలం భయపెట్టడము, బెదిరించడం అనేటువంటి పని. వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళను, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళను, ఎవరి అధికారం ఉంటే వాళ్ళు. ప్రజాస్వామ్యయుతమైనటువంటి నిరసన చేయలేనటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యంగా ఉండేటువంటి పార్లమెంటరీ భాష మాట్లాడలేనటువంటి పరిస్థితి. వీళ్ళు వాళ్ళు అందరూ అదే పని చేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారం ఉంటే కాంగ్రెస్ వాళ్ళని అట్లా అరెస్ట్ చేసేది కదా. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి విధానం కూడా అట్లాంటిదే కదా. ఇవాళ అదే పని మళ్ళీ కాంగ్రెస్ చేస్తున్నది. దాని పట్ల మళ్ళీ వీళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు. ఇది అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, ఈ విషయంలో అరెస్టు హైడ్రామా సేమ్ ఇదే. కోదండరామ్ను అరెస్ట్ చేసినటువంటి విషయంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ను అరెస్ట్ చేసినటువంటి విధానం, దర్వాజాలు చౌకోట్లు కూలగొట్టి ఎత్తుకపోయినటువంటి విధానం కరెక్టా? రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లో ఉంటే తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి విధానం కరెక్టా? వెళ్ళిపోతాడా? దేశం విడిచైతే పోవట్లేడు కదా. ఏ ప్రభాకర్ రావు లాగానో, లేకపోతే శ్రవణ్ రావు లాగానో దేశం విడిచైతే వెళ్ళిపోలేదు కదా. వాళ్ళు భారతదేశంలో ఉన్నారు కదా. ఇక్కడ కాకపోతే ఇంకో చోట దొరుకుతారు కదా, వెళ్ళిపోలే కదా. మరి అట్లాంటి వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి విధానంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అరెస్ట్ చేసినటువంటి విధానాలేంటి? ఎంతమందిని అరెస్ట్ చేసిరు, ఎంతమందిని బైండ్ ఓవర్ చేసిరు, ఎంతమంది ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా అరెస్ట్ చేసిరు? ఆ విషయంలో ఇవాళ అదే ఉంది. కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టింది. ఇదేం అరెస్ట్ విధానము? ప్రతిపక్ష నాయకులను ఇష్టానుసారంగా అరెస్ట్ చేస్తారా? ప్రతిపక్షాలను గొంతు నొక్కుతారా? మళ్ళీ అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కదా. అదే విధానం అంటే ఎవరు అధికారంలో ఉన్నా వ్యవహార శైలి ఒకే విధంగా ఉంటుందా? ఇదే పద్ధతిగా ఉంటుందా? ఆలోచన చేయాలి. ఏమీ ప్రత్యేకంగా ఏమీ లేదు కదా. నిఘా పెట్టండి. ఎందుకు వ్యక్తిగత స్వేచ్ఛను ఖరాబ్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? అక్రమ అరెస్టు విషయంలో ఎక్కడైనా సరే అది కౌశిక్ రెడ్డా, లేకపోతే హరీష్ రావా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, కాంగ్రెస్కి వెళ్ళిపోతారు, కొందరు ఉంటే ఉంటారు. అయితే పోలీసులతోటి వేధింపులు నిత్యము అరెస్టులేనా? ఇవేనా రాజకీయాలు? ఇంకేమీ లేవా? వేరేటిది ఏముండదా? ప్రతిరోజు ఏదో ఒక నాయకుడిని అరెస్ట్ చేయడము, లేకపోతే అదుపులోకి తీసుకోవడము, మళ్ళీ వాళ్ళు కోర్టులోకి వెళ్ళడము. కోర్టు సమయం ఎంత వృధా? పోలీసుల సమయం ఎంత వృధా? అదే సమయంలో మిగిలినటువంటి శాంతి భద్రతల కోసం ఆ సమయాన్ని వెచ్చించవచ్చు కదా పోలీసులది. వాళ్ళ బంజరాయిల్స్ పిఎస్లోనో, గచ్చిబౌలి పిఎస్లోనో గంటల పాటు పోలీసుల సమయం ఎంత వృధా అయింది? దానివల్ల ప్రజలకు ఏం లాభం వచ్చింది? ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఎస్, ప్రభుత్వ పరిపాలన పైన తిరగబడాలి, లేకపోతే మాట్లాడాలి, చెప్పాల్సినటువంటి సందర్భం ఇదే. ఇష్టానుసారంగా వ్యవహారం చేసి వ్యవస్థలను మొత్తం దుర్వినియోగం చేయడమా కాదా? పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడమా అవునా కాదా? అది వీళ్ళు అక్కడికి వచ్చిరా, వాళ్ళు ఇక్కడికి వచ్చిరా. అసలు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దేనికి వచ్చింది? ఆయన పోలీస్ స్టేషన్ పోతే, ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కి పోతే ఇన్స్పెక్టరు SHO అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేనా ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి మర్యాద? ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి ప్రోటోకాల్ అదేనా? ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఒక SI, CI. ఒకవేళ నువ్వు CI అక్కడ ఒక పని ఉంటే SI, ఒకవేళ CIకి ఎంత పెద్ద పని ఉన్నా ఒక ఎమ్మెల్యే వచ్చినంటే ఆగాల్సినటువంటి పని. కౌశిక్ రెడ్డి మంచోడా, చెడ్డోడా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, పార్టీలు మారిండా, తెలంగాణ వాదియా, తెలంగాణ వ్యతిరేక అనేటువంటిది పక్కన పెడితే ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ గౌరవం లేకుండా పోతుంది. ప్రజల చేత గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలకి ప్రోటోకాల్ లేదు. పోనీ ఆయన ధర్నా చేస్తేనో ఇంకొక చోట ఉంటేనో అరెస్ట్ చేసేటువంటి విధానంలో కూడా తేడా లేదు. ఇదేనా ప్రోటోకాల్ అంటే? కనీసమైనటువంటి గౌరవ మర్యాద లేనటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఇంకా? దేనికోసం? ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పోయి స్పీకర్ కంప్లైంట్ ఇద్దామంటే నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే, స్పీకర్ పట్టించుకోడు, ఎమ్మెల్యేలకు గౌరవం. ఈ విషయంలో ప్రతిపక్షమైన అధికార పక్షమైన అసలు ఆ పదవుల యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి కదా. పోలీసులు కూడా రాజకీయాలకు అనుకూలంగా పనిచేస్తున్నట్టే లెక్క కదా. పోలీసులు కూడా రాజకీయ నాయకులకి, అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు విశ్వాసపాత్రులుగా ఉంటున్నారు తప్పితే చట్టాలకు విశ్వాసపాత్రులుగా ఉంటున్నారని ఎక్కడ అనిపించట్లేదు. ఏ స్టేషన్లో అయినా సరే, రాష్ట్రంలో ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నా తెలంగాణలో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ పోయిందంటే ఎమ్మెల్యేకు ఉండేటువంటి ప్రోటోకాల్ ఏంటి, గౌరవం ఏంటి, మర్యాద ఏంటి కనీసం పట్టించుకోరా? ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే చీడపురుగులుగా తీసి పడేసేటువంటి విధానమా? అధికారంలో ఉండేటువంటి పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం నుంచి గెలిచినటువంటి వాళ్ళు సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడమా? గతంలో కూడా చీఫ్ సెక్రటరీయే CS లాంటి వ్యక్తి, DGP లాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే, ఒక MP పోతే నిలబడి
మాట్లాడాల్సినటువంటి గౌరవంగా ఎస్ ప్రోటోకాల్లో డీజీపీ కంటే సిఎస్ కంటే ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి ఒక ఎమ్మెల్యేని చాలా దారుణంగా ట్రీట్ చేస్తుంది పోలీస్ విభాగం. కేవలం అధికార పక్షంలో ఇవాళ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు రేపు ప్రతిపక్షంలో ఉంటారు. నిన్న మొన్నటి దాకా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పట్లనో బీజేపీ పట్లనో ఇదే రకంగా వ్యవహారం చేసింది కదా. ఇవాళ టీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కాబట్టి వాళ్ళు అదే ఇవాళ పొందుతున్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారమే వాళ్ళను గుర్తిస్తే ఇవాళ మీకు కూడా అదే లభించేది కదా. సో కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే సాగుతున్నాయి తెలంగాణలో, ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడైనా సరే కక్ష సాధింపు మాత్రమే సాగుతున్నది. ఇట్లా కక్ష సాధింపు చేయడం కోసం మాత్రమేనా, దీనికోసం మాత్రమే ఇవాళ రాజకీయాలు మారాలనా? ఈ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఆ పార్టీలో పోతున్నారు, ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఈ పార్టీలో పోతున్నారు. ప్రజలు ఆలోచించాలి. వాళ్ళ మనం ఓట్లేసి అసలు ప్రభుత్వం అంటే ఎట్లా నడవాలనేటువంటిది వాళ్ళ ప్రజలు తిడతారేమో, కొడతారేమో, ప్రజలు రేపు పొద్దుగాల మాకు బుద్ధి చెప్తారనేటువంటి భయం లేకపోవడం వల్లనే కదా ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారు. వ్యవస్థలో చిన్నవి ఉంటాయి. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు సహజంగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఎక్కువ గౌరవం వేయడంలో తప్పలేదు. కానీ ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళను అసలు కనీసం కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా వ్యవహారం చేయడం ఎట్లా? రేపు పొద్దుగాల వీళ్ళ అధికారంలోకి వస్తే మధ్యలో పోలీసు వ్యవస్థ నలిగిపోతుంది కదా. ప్రతిదాన్ని కేసు చేయడము, ప్రతిదాన్ని అవసరం లేనటువంటి కేసులు ఎన్నున్నాయో ఇవాళ భారం పడుతుంది. వాళ్ళ పోలీసుల మీద భారం పడుతుంది, వ్యవస్థ మీద భారం పడుతున్నది. ప్రజల యొక్క సమయం వృధా అవుతున్నది, పోలీసుల సమయం వృధా అవుతుంది, న్యాయస్థానం యొక్క సమయం కూడా వృధా అవుతున్నది. దీనికోసమేనా? ఇక ఇదే హరీష్ రావు విషయంలో సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇస్తే ఇవాళ ఆయనకు నోటీసులు పంపించారు. ఆ తర్వాత హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు, విచారణ చేసుకోవచ్చు అనేటువంటిది వచ్చింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఎందుకైనాయి, ఎవరు చేసినటువంటి విషయంలో ఏడాది పాలన అయింది కదా. ప్రజలారా ఒకసారి ఏడాది పాలన ఎట్లున్నదో ఒకసారి కామెంట్ల రూపంలో పెట్టండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్ మంచిగా ఉందన్న వాళ్ళు మంచిగా ఉందని చెప్పండి. లాభపడినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ కంటే మాకు మంచి జరిగింది అని చెప్పే వాళ్ళు చెప్పొచ్చు. పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా, ఓవరాల్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా నెరవేర్చిందా లేదా? రేపటికి ఏడాది అవుతున్నది ప్రమాణ స్వీకారం చేసి కూడా. ఏడాది అవుతున్నటువంటి క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలన ఎట్లా ఉంది అనేటువంటి అంశం పైన ఒక్కసారి ఏడాది పాలన పైన ప్రజలంతా కామెంట్ చేయండి. ఎస్ ఇవాళ అవకాశం ఉంది కాబట్టి ఆ కామెంట్లను ఇవాళ వచ్చినటువంటి అన్ని కామెంట్లను కూడా నేను రేపు పొద్దుగాల మళ్ళీ లైవ్లో ఏ విధంగా ఉంది, ఎటువంటి ముతక భాష, పనికిరాని భాష వాడకుండా దయచేసి మీరందరూ కూడా కామెంట్ చేయండి. ఆ కామెంట్లలో ప్రజాస్పందన ఏ విధంగా ఉందనేటువంటిది కామెంట్ల రూపంలో చెప్పండి. వాటన్నిటికీ ఇప్పుడు ఒక పోల్ కూడా పెడతాను, దాంట్లో దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే రేపు పొద్దున లైవ్లో ఎవరెవరు ఎట్లా స్పందించారనేటువంటి అంశం పైన, ఏడాది పరిపాలన పైన ఏ విధంగా ఉందనేటువంటిది నేను కామెంట్లో వచ్చేటువంటి మీ ప్రజా అభిప్రాయాన్ని కూడా ప్రతిస్పందించేలాగా